భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ రేపు అంటే ఆదివారం నాడు జరగబోతుంది. ఇదే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్. నిజానికి ఈ మ్యాచ్ కేవలం భారత జట్టు అభిమానులకి, భారత జట్టుకే కాదు, రోహిత్‌కి, కోహ్లీకి కూడా చాలా కీలకం. ఎందుకనంటే వీళ్ళు సొంత గడ్డ పైన ఆడుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు సిరీస్ కోల్పోయింది అంటే అది నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఆడిన గేమ్‌కి ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకనంటే ఒకవైపు రోహిత్‌కి, కోహ్లీకి అలాగే మాజీలకి ఎంతోమంది స్టార్ ఆటగాళ్ళకి, ఆ అభిమానులకి జట్టులో ఉండాలి. వన్ డే వరల్డ్ కప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. మరోవైపు గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళు విఫలమవుతారా? ఎప్పుడెప్పుడు వీళ్ళని జట్టు నుంచి బయటికి గౌరవప్రదంగా బయటికి పంపించాలా అన్న ఆలోచనతోనూ ఉన్నారు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే సరే. ఇక 3 వన్‌డేల సీరీస్ ప్రస్తుతం 1-1తో ఉత్కంఠభరితంగా మారింది కాబట్టి, వడోదరాలో భారత్ గెలవగా రాజ్‌కోట్‌లో కివీస్ జెండా పాతడంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక్కసారి ప్లేయింగ్ 11 గురించి చూద్దాం. చాలా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం అనేది బ్యాట్స్‌మెన్స్‌కు స్వర్గధామం. అంటే ఇక్కడ సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్‌డే కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే పరుగుల వరద పారుతుంది. సిక్సర్‌ల మోత మోగిపోద్ది. హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలకు ప్రసిద్ధి. క్యూరేటర్ల సమాచారం ప్రకారం బ్లాక్ సాయిల్ అంటే నల్లరేగడి మట్టి పిచ్ అంటారనమాట. బంతి బ్యాట్ పైకి చాలా అద్భుతంగా వస్తుంది. దీంతో చాలా భారీ స్కోర్‌లు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సాయంత్రం సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎంచుకోవాలి కూడా. అయితే రాజ్‌కోట్ ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక మార్పులు చేసే యోచనలో ఉంది. ఇండోర్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే మూడవ నిర్ణయాత్మకమైన వన్‌డేలో కెప్టెన్ శుభ్మన్ గిల్, అనుభవజ్ఞుడైన ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఓపెనింగ్ కాంబినేషన్స్‌లో ఎటువంటి మార్పు బహుశా ఉండకపోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఒకసారి అతను సెట్ అయ్యాక ఏ జట్టు బౌలింగ్ దాడినైనా చిన్నాభిన్నం చేయగలడు. ఓకే. ఇక ఇండోర్‌లో జరిగే మూడవ నిర్ణయాత్మకమైన వన్‌డే ఇంటర్నేషనల్‌లో అభిమానులు మరొకసారి విరాట్ కోహ్లీని చూస్తారు. ఎందుకనంటే నార్మల్ పిచెస్ పైనే విరాట్ కోహ్లీ విశ్వరూపం అనేది మామూలుగుండదు. ఇంకా ఇటువంటి బ్యాటింగ్ పిచ్‌కి అనుకూలంగా ఉంది అంటే అసలింకా మామూలుగుండదనమాట సినిమా. సో, శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో యథావిధిగా బ్యాటింగ్ చేస్తాడు. అయ్యర్ చాలా నైపుణ్యం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్‌డేలో అతను 49 పరుగులు చేశాడు. రెండో వన్‌డే మ్యాచ్ విఫలమైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు, అవకతవకలు జరుగుతుంటాయి. ఎందుకనంటే తనని గనక గమనించినట్టయితే చాలా ఆహ్, స్ మ ఇన్నింగ్స్‌లోని మ్యాచెస్‌లో చాలా అద్భుతంగా రాణించాడు. 1, 6 మ్యాచెస్ మినహాయించి. ఈవెన్ ఐపీఎల్‌లో కూడా. ఓకే. ఇక కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతను వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరిస్తాడు. రాహుల్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో త్వరగా పరుగులు సాధించడంలో నిష్ణాతుడు. చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ప్రెషర్‌ని తీసుకుంటూ ఉంటాడు. ఆహ్, రాణించాల్సిన చోట బ్యాటింగ్‌తో రాణిస్తుంటాడు. కాబట్టి కేఎల్ రాహుల్ అసలు ఒక మాటలో చెప్పాలి అంటే సీరీస్‌ని మార్చగలిగే సత్తా ఉన్నవాడు. అలాగే లాస్ట్ టైమ్ తను 112 పరుగులు కూడా చేశాడు. అది కూడా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మూడో వన్‌డేలో కూడా తనే కీలకంగా మారనున్నాడు. ఇక ఆ తర్వాత ఆరవ స్థానంలో ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తాడు. మిడిల్ డెత్ ఓవర్‌లలో సిక్సర్లు కొట్టడంలో అతనికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. అతను లాంగ్ సిక్సర్‌లకు ప్రసిద్ధి చెందాడు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం పోయిన మ్యాచ్‌లో చాలా నిరుత్సాహపరిచాడు. ఎందుకనంటే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లోనే న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్స్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా బౌండరీలు కుమ్మేశారనమాట. సో, ఆ క్రమంలో చూసినట్టయితే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం భారీగా పరుగులు సమర్పించుకునే అవకాశం ఉంది. సో
అది చూసుకోవాలి. ఇక ఆయుష్ బదోనిని ప్లేయింగ్ 11 జట్టులో చేర్చొచ్చు. ఎందుకంటే బదోని తన తుఫాన్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. రవీంద్ర జడేజా పేలవమైన ప్రదర్శన కారణంగా టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి తను పక్కకు తప్పుకునే అవకాశాలు మూడో వన్‌డేకి సంబంధించి ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి 2 మ్యాచ్‌ల్లో జడేజా ఫస్ట్‌దేమో 27 చేశాడు. సెకండ్ 4 చేశాడు. అదే సమయంలో అస్సలు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బౌలింగ్ పరంగా చూసుకున్నట్టయితే జడేజా అస్సలంటే అస్సలు రాణించలేకపోతున్నాడు. అసలు ఆల్ రౌండర్‌లని గౌతమ్ గంభీర్ ఎంపిక చేసేదే బౌలింగ్, బ్యాటింగ్ ఏదైనా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉన్నందుకు. ఇక సో, జడేజా ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ మూడో వన్‌డే మ్యాచ్‌కి బహుశా ఉండకపోవచ్చు. ఇక తర్వాత విషయానికొచ్చినట్టయితే తన స్థానంలోనే ఆయుష్ బద్దోని వస్తాడేమో అన్న ఆలోచన కూడా ఉంది. ఇక సిరాజ్, హర్షదీప్, హర్షిత్ రాణాలను ప్లేయింగ్ 11లో ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేస్తారు. అయితే ఇక నితీష్ కుమార్ రెడ్డి 4వ ఫాస్ట్ బౌలర్‌గా పాత్ర పోషిస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుంచి పక్కకు తప్పించొచ్చు. అయితే ఈ మైదానంలో టీమిండియాకి అద్భుతమైన రికార్డ్. ఆడిన 7 మ్యాచుల్లో ముఖ్యంగా అది కూడా వన్‌డేలలో భారత్ క్లీన్ స్వీప్ గెలిచేసిందనమాట. సో, అసలు ఇది మామూలు విషయం కాదు. ఒకసారి మనం ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ 11లో ఉంటారు. ఇక అసలు విషయంలోకొచ్చినట్టయితే, ఈ మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత, మనం ఇంకా వన్‌డేలకి ముగింపు పలికేసినట్టే. తర్వాత నుంచి అసలు సిసలైన సిరీస్ రాబోతోంది. అదే టీ20 సిరీస్. టీ20 సిరీస్ ఎందుకు కీలకం అంటే, మహా అయితే నెక్స్ట్ మంత్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. సో, ఈ వరల్డ్ కప్‌కి మనం గనక చూసుకున్నట్టయితే, జస్ట్ మనకి ఒక 15-20 డేస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ళు గాయంతో ఈ సీరీస్‌కి దూరమయ్యారు. అంటే ఈ వన్‌డే సారీ టీ20 వరల్డ్ కప్‌కి దూరమయ్యారు. అందుకని ఈ టీ20 సీరీస్ అనేది ఏదైతే న్యూజిలాండ్‌తో జరగబోతుందో అది చాలా కీలకం. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా టీ20 వరల్డ్ కప్ ఉంది. ఆ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఐపీఎల్ ఉంది. పోనీ ఐపీఎల్ అంటే పక్కన పెట్టేసేయండి. అక్కడ కొత్త కొత్త ఆటగాళ్ళొస్తారు. దేశ విదేశాల నుంచొస్తారు. కాకపోతే ఇక ఈ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నుంచి అంటే ఈ వన్‌డే మ్యాచ్ ముగిసిన తర్వాత నుంచి ఇంక ఇది టీ20ల కాలం అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు దాదాపుగా జూన్, జూలై వరకు కూడా. జూలై నుంచి మళ్ళీ కొత్త సీరీస్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టుకి సంబంధించి హార్దిక్ పాండ్యా కానీ, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇంకా రింకు సింగ్ కానీ వీళ్ళందరూ కూడా విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు విరాట్‌కి, రోహిత్‌కి ఒక మంచి ఆహ్, సెట్ బ్యాక్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ వన్‌డే ఆడేసిన తర్వాత మళ్ళీ ఐపీఎల్‌లోనే తళుక్కుమంటారు. రోహిత్ శర్మ విషయంలోకొచ్చినట్టయితే తనసలు ముంబై జట్టుకి సంబంధించి లాస్ట్ టైమే తనొక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వ్యవహరించాడు. మరి ఈసారి తను ఉంటాడో లేదో తెలీదు. తెలీదు గానీ, కోహ్లీ మాత్రం 100% బెంగుళూరు జట్టులో ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ బెంగుళూరు జట్టు గెలిచింది కదా! సో, బెంగుళూరు జట్టు గెలవటం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడే బెంగుళూరు జట్టు గెలవాలి అన్న ఒక దృఢ సంకల్పం అభిమానులకే కాదు, మొత్తం నాకు తెలిసి ఎవరైతే క్రికెట్‌ని ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఉందనే చెప్పొచ్చు. సో, ఇక్కడ కనుక గమనించినట్టయితే మళ్ళీ టీ20 వరల్డ్ కప్‌కి ఒక షార్ట్ బ్రేక్ వస్తుంది గానీ మళ్ళీ మొదలవుతుంది. ఈ టీ20 వరల్డ్ కప్ అనేది సూర్యకుమార్ యాదవ్‌కి వెరీ, వెరీ, వెరీ ప్రెషియస్ అండి. ఎందుకనంటే లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా అసలు మన భారత జట్టు జట్టుకి సంబంధించి క్రికెట్ చరిత్రకు సంబంధించి అదొక పెద్ద అద్భుతం అని చెప్పాలి. అలాంటి ఒక అద్భుతం మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ చేస్తాడా? ఐసీసీ టోర్నమెంట్ గెలుస్తాడా? అనేది మాత్రం చాలా పెద్ద విషయం. ఎందుకంటే గొప్ప గొప్ప స్టార్ ప్లేయర్‌లకి కూడా దక్కని ఒక విషయం అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.